ఈ పొద్దు కేంద్ర ప్రభుత్వము ఉచిత బియ్యం ఇచ్చారు కరోనా పీరియడ్లో ఉచిత బియ్యం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము ఒక విడత 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 15వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఉచితంగా ఇస్తూ ఉన్నారు. పప్పు దినుసులు ఇస్తూ ఉన్నారు, ఆయిల్ ఇస్తూ ఉన్నారు, చక్కెర ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ ఇస్తున్నారు. 1 కేజీ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు పంచదార ఇచ్చడం లేదు, పప్పు దినుసులు ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిండే బియ్యం కూడా ఇవ్వడం లేదు. కేవలం ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిండే ఉచిత బియ్యాన్నే పంపిణీ చేస్తూ ఉంటే ఈ ఎమ్మెల్యేలు గ్రామాల్లో పోయి ఏం సేవ చేస్తారు? ఇంటింటికి బొమ్మంటే ఏ విధంగా పోతారండి? ఏం సమాధానం చెప్తారు? మీ పర్ఫార్మెన్స్ బాగలేదంటే నీ పర్ఫార్మెన్సే బాగలేదు. ఏ రోజన్నా పిలిచి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ నీ నియోజకవర్గంలో ఏమన్నా జరిగినాయని ఏ రోజన్నా అడిగావా? ఎవరిని అడగలేదు. ఈరోజు నీ పర్ఫార్మెన్స్ బాగలేదు అంటే ఎట్లా బాగుండేది? నీ పర్ఫార్మెన్సే బాగలేదంటున్నారు ప్రజలు. వై నాట్ 175 అన్నావు, వై నాట్ 175 అని, వై నాట్ పులివెందల అంటున్నారు ఈ పొద్దు జనాలు. తెలుగుదేశం వాళ్ళు చెప్పలేదండి, ఓటర్లు జనాలు చెప్తున్నారు. నిన్న పోతే మొన్న ఆయన క్రిస్మస్కు ఇడుపులపాయకు పోయాడు. సమీక్షా సమావేశం పెడితే వాళ్ళందరూ ఎదురు తిరిగి అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ పులివెందలకు చీనీ చెట్లకు తాగునీరు వస్తూ ఉన్నింది. మీరు వచ్చిన తర్వాత ఏ నీరు రావడం లేదు, ఒక మందు తప్పితే ఇంకేమీ పారలేదు. ఆ మందు కూడా ఒకే బాటలు, రకరకాల కలర్లు, రకరకాల మూతలు, రకరకాల రేట్లు. ఈరోజు ఉండే మందు రేపుండదు, అది మాత్రం పుష్కలంగా దొరుకుతూ ఉంది తప్ప భారీ ఎత్తున జరుగుతుంది తప్ప తాగునీరు రాలేదండి. తాగేదానికి కైపు ఇచ్చేదానికి మందు తాగుతూ ఉంటే బాటలు తాగుతూ ఉంటే కూడా కైపు ఎక్కలేదు. వారం తర్వాత హాస్పిటల్లో చేరుతున్నాము, వచ్చే వారానికి కోమాలోకి వెళ్ళిపోతున్నాము, వచ్చే సమయానికి మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాము అంటున్నారు వాళ్ళు. మొత్తం యావత్తు ఆంధ్ర రాష్ట్రం కూడా ఇదే ఉంది. ఏ హాస్పిటల్లోకి పోయినా కూడా ఉన్నటువంటి పేషెంట్లు ఎక్కువగా మధ్యతరగతి, నువ్వు మందు తాగుతావా, మద్యపానం ఏమైనా అలవాటు ఉందంటే వాడిని ఎత్తి అవార్డులే అంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కు తిరుపతిలో బడ్స్ హాస్పిటల్ ఉందండి. బడ్స్ హాస్పిటల్లో గతంలో జగదీష్ అని ఒక శస్త్రచికిత్స మన నిపుణులు ఉన్నారు, ఎముకల డాక్టర్. ఆయన ఉండేటప్పుడు 5 గంటలకంతా ఓపీ ప్రారంభమవుతోంది. ఇప్పుడు దానికి ఒక డైరెక్టర్గా మేనేజ్మెంట్కు ఒక డాక్టర్ని తీసుకొచ్చారు. ఆయన మత్తు సూదులు వేసేటువంటి డాక్టర్ని ఎత్తుకొచ్చి బడ్స్కి నియమించినారు. బడ్స్లో ఏదో ఒక నైపుణ్యత కలిగినటువంటి డాక్టర్లను ఎక్కడ కానీ నియమిస్తాం. ఇప్పుడు ఒక యాంకర్గా మీరు వచ్చారు అంటే మీకు ఒక కాస్తో కూస్తో కొంత నాలెడ్జ్ ఉంటే మిమ్మల్ని పెడతారు. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ని పెడతారంటే ఒక సబ్జెక్టు కలిగి ఒక డాక్టరేట్ కలిగిన వాళ్ళు పెడతారు. బడ్స్లోకి ఎత్తుకుపోయి వాళ్ళని పెట్టారు. దానికి ఎగ్జాంపుల్కి ఇంకోటి చెప్తాను. ఒక పెళ్ళికి ఒక వాయిద్యం పెడతాం. వాయిద్యం పెట్టినప్పుడు ఒకడు బ్యాండ్ కొడతాడు, ఒకడు హార్మోనియం కొడతాడు, ఒకడు తాళం కొడతాడు, ఇంకోటి పీక వాదిస్తాడు. పీక కొట్టేవానికి మధ్యలో కొట్టేవానికి పీక, ఇవన్నీ తాళం కొట్టేవానికి హార్మోనియం కొట్టేవానికి తాళం ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఆ హాస్పిటల్లో కూడా డాక్టర్లను ఆ విధంగా పెట్టేదానివల్ల ఆ హాస్పిటల్ వెలవెలబోతూ ఉంది. ఇప్పుడు ఆ తిరుపతి ఎగ్జాంపుల్కి, ఆ తిరుపతిలో హాస్పిటల్లో గతంలో అపాయింట్మెంట్ 6 నెలలకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పోతే మొత్తం ఎంటైర్ పూర్తిగా ఖాళీగా ఉంది. అది ఉన్నట్టు పూర్తిగా ఏమీ లేదు.